5 నుంచి 9 వచనాలు నేను చదువుతున్నాను. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి, అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకుని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు కాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలెను. మనుషులేమి, పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ మాటలు తేటగా మన భాషల్లో మనకు అర్థమై ఉంటాయి. అయితే దీనిలో కొంత వివరణ మనం చూడాల్సిన వారంగా ఉంటున్నాం. మొదట దేవుడు 3 దినాల ప్రయాణమంతా పరిణామం గలనటువంటి నినివే పట్టణానికి యోనాను పంపాడు. అది సుమారు 480 పర్లాంగులు, అంటే 20 మైళ్ళు ఒక దినానికి ప్రయాణం చేసినట్లయితే 60 మైళ్ళు చుట్టుకొలత కలిగినటువంటి, వైశాల్యం కలిగినటువంటి నినివే పట్టణం 3 రోజుల ప్రయాణం ఒక మనిషికి సరిపోతాది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యోనా ఒక్క దినం ప్రయాణం ప్రకటించాడు. ఏమని ప్రకటించాడంటే, నినివే పట్టణం ఇదిగో 4 దినాల లోపల నాశనం అవుతుంది గనుక మిమ్మల్ని మీరు సరిచేసుకోండి అనే ప్రకటనతో దేవుడు యోనా ద్వారా చెప్పించాడు. ఈ మాటలు మనం చదువుతూ ఉండగా దేవుని యొక్క స్వరము మొదటగా యోనాకు ప్రత్యక్షమైనప్పుడు అవిధేయుడై పారిపోయాడు. అయితే దేవుడు ఆ పని యోనా ద్వారానే జరిగించాలని పారిపోతున్నటువంటి యోనా వెళుతున్నటువంటి ఓడ మీదకి గొప్ప తుఫాను రేపాడు. దానిలో నుంచి కింద వేయబడ్డాడు. దాని కొరకు గొప్ప మత్స్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. 3 దినాలు దాని గర్భంలో ఉండి బయట క్రక్కివేసిన తర్వాత మరలా ప్రత్యక్షమై దేవుడు ఏదైతే మొదటి అధ్యాయంలో చెప్పాడో ఇదిగో అదే మాటలు మరలా చెప్పాడు. ఆ యొక్క అనగా దేవునికి తెలుసు, నా మాటలు నినివే వారు విన్నట్లయితే వారు మారు మనసు పొందుతారు అనేది. అయితే ఆయన నేరుగా చెప్పకుండా మానవుణ్ణి ఉపయోగించుకుంటున్నాడు. ఇదే సువార్తలో ఉన్నటువంటి సత్యం. దేవదూతలను పంపి నువ్వు పాపివి రక్షింపబడాలా, నీకు తీర్పు ఉంది అంటే అది ఎంతో పని కాదు, చాలా స్వల్పమైన పని మానవునికి సువార్త చెప్పడం. కానీ ఇదిగో మానవ రూపిగా వచ్చినటువంటి దేవుడు ఎందుకు ఆయన మానవ రూపిగా వచ్చాడు? మానవుల యొక్క పరిహారార్థమై ఆయన చనిపోయి రక్తము చిందించి సమాధి చేయబడి తిరిగి లేవడం ద్వారా మానవునికి పరలోక చేరేటువంటి భాగ్యం ఉందని యేసు క్రీస్తుని గురించి మానవుడు చెప్పాలి. అది దేవుడు మానవునికి నిశ్చయించినటువంటి పని అంటారు. కనుక ఈ 5 నుంచి 9 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ 5 వచనాల్లో 2 భాగాలుగా మనం దీన్ని చేసుకోవచ్చు. మొదటిది నినివే పట్టణస్థులు, రెండవది నినివే పరిపాలకుడు అని మనం హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. అనగా
నినివే పట్టణస్థులు ఏ విధంగా ప్రవర్తించారు? మొదటిది, నినివే పరిపాలకుడైనటువంటి వాడు, లేకపోతే నినివే పాలిస్తున్నటువంటి రాజు ఎలాగా ప్రవర్తించారు? ఇది ఈ రాత్రి కాల సమయంలో రెండే పాఠాలు. గనుక ఇలాగా మనం గాని చూసుకున్నట్లయితే ఆ యొక్క చదువుకున్న భాగం మనకు అర్థమవుతది. మనం చదువుకున్నాం ఏ విధంగా మొదటగా నినివే లో ఒక దినము ప్రయాణం చేసి యోనా ఇదిగో ఇక 40 దినములలో నినివే పట్టణం నాశనం కాబోతుందని ప్రకటిస్తూ ఉండగా, నినివే పట్టణస్థుల స్పందన ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. అనగా దేవుని యొక్క స్వరంకి అంత ప్రభావం ఉంది. దేవుని యొక్క సువార్తకి అంత ప్రభావం ఉంది. దేవుని యొక్క మాటలకి ఇదిగో మనం చూసినట్లయితే మా చనిపోయిన వారు లేచారని కొత్త నిబంధనలో చూస్తున్నాం. ఆయన మాట వెల్లడవు తోడనే కదా బుద్ధిహీనులకు లేకపోతే తెలివి లేని వారికి తెలివి పుట్టించును అని కీర్తనాకారుడు అంటాడు. కనుక దేవుని మాటలంత అద్భుతమైనవి. దేవుని మాటలు అవి ఒక మానవుని బ్రతికించేవిగా ఉంటున్నాయి. దేవుని యొక్క స్వరము మానవుడు విన్నట్లయితే ఇదిగో దానిని బట్టి మానవుడు మార్పు చెందేవాడుగా ఉంటున్నాడు. కీర్తనాకారుడు 29వ కీర్తనలో చెప్తూ 7 పర్యాయాలు ఆ కీర్తనలో 11 వచనాలే ఉన్నాయి. అయితే అక్కడ కొన్ని మాటలు చెప్తూ యెహోవా స్వరం ఎలాంటిదో చెప్తున్నాడు. మనము 4, 5 వచనాలు మాత్రం చదువుకుందాం. ఈ 29వ అధ్యాయం 11 వచనాలుంటే 4, 5 వచనాల్లో మనం చూసినట్లయితే యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావం గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరిచును అనే మాటను చూస్తాం. ఇంకో విధంగా చూసినట్లయితే ఆయన స్వరం వల్ల లేళ్ళు పిల్లలు కూడా పెడతాయని కూడా మనం చూస్తున్నాం. కనుక ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఆ దేవుని యొక్క స్వరము ఎంత గంభీరమైందో, దేవుని యొక్క స్వరము ఏం చేస్తుందో మనం చూస్తాం. ఇటువంటి స్వరము ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని వాక్కు ప్రత్యక్షమై యోనాకు ఈ విధంగా చెప్పింది. ఆ మాటలు తీసుకువెళ్ళి నినివే వారికి అందించాడు యోనా. అయితే ఇదిగో నినివే పట్టణస్థుల స్పందనని మనం గాని చూసినట్లయితే వారి యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంది? యోనా ప్రకటిస్తూ ఉండగా వారి యొక్క స్పందన ఎలాగా ఉంటా ఉంది అనే మాటలు ముందుగా నినివే పట్టణస్థుల గురించి మనం కొద్ది ధ్యానిద్దాం. మనం చూసినట్లయితే దేవుడు చెప్పాడు, ఇదిగో దుర్దినం రాబోతూ ఉంది. మీ మీదకి దేవుని యొక్క శాపం ఉంది, నాశనం చేయబోతూ ఉంది అని యోనా ప్రకటిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు యోనా ద్వారా మాటలు ప్రకటించారో 3 కార్యాలు ఆ యొక్క నినివే పట్టణస్థుల్లో జరిగినట్లుగా మనం చూస్తున్నాం. మొదటిగా మనం చూసినట్లయితే యోనా ప్రకటించగా నినివే వారి వైఖరి మార్చుకున్నారు అనే మాటను మనం చూడవచ్చు. 5వ వచనంలో మనం కానీ చూసినట్లయితే వారు నినివే పట్టణస్తున్న వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. వారు ఇంతకు ముందు దేవతలనబడే వారి మీద వారు మనసుంచున్నారు. వారు తమకు తెలిసిన దేవుణ్ణి వారు దాని యందు విశ్వాసం ఉంచారు. లేకపోతే వారికి ఉన్నటువంటి ఇదిగో ఆస్తుల మీద, లేకపోతే వారికి ఉన్నటువంటి అంతస్తుల మీద ఒకవేళ వారు నమ్మకి ఉంచారే కానీ ఇప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా నేరుగా మాట్లాడుతూ ఉండగా ఇదిగో ఆ దేవుని యందు వారు విశ్వాసం ఉంచిన వారుగా ఉంటూ ఉన్నారు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి వైఖరు మారినట్లుగా మనం చూస్తున్నాం. వారు ఇదిగో ఈ దేవుడు ఆకాశంలో నుండి ఈ ప్రవక్తకితో మాట్లాడాడు. ఆ ప్రవక్త మా దగ్గరకు వచ్చి చెప్తూ ఉండగా మేము ఆ మాట వింటాం అని వారు విధేయత చూపినట్లుగా మనం చూస్తాం. అనగా ఎప్పుడైతే
యోనా ప్రకటించాడో వారి వైఖరిని మార్చుకున్న వారుగా ఉంటున్నారు. అందుకని మనం చూసినట్లయితే ఇదిగో ఆయన ఎంత గొప్పవాడో అనే ఉద్దేశంతో మారు మాట్లాడకుండా వారు చేయవలసింది చేస్తూ ఆయనగా దేవునికి భయపడుతున్నారు. విరిగినైన మనసును కలిగి ఉన్నారు. వారి హృదయంలో భయం పుట్టింది. అంత మాత్రమే కాదు, ఆంతర్యములో చేసినటువంటి తప్పిదాలు వారు మానుకున్నట్లుగా చేశాయి. అనగా వారి వైఖరంతా కూడా మారినట్లుగా మనం చూస్తున్నాం. తమను తాము శుభ్రపరుచుకునే దానికి సిద్ధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అనగా దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడినట్టు నిజంగా దేవుని మాటకు విలువిచ్చేవాడైతే ఇదిగో నినివే పట్టణస్థులు ఏ విధంగా దేవుని యందు విశ్వాసం ఉంచారో, దేవుని వైపు తమ యొక్క చూపులు మరల్చారో, అలాగూ మార్పు చెందేవారిగా ఉంటున్నారు. కనుక వారు వైఖరిని మార్చుకున్నారు. దేర్ యాటిట్యూడ్స్ ఆర్ చేంజ్డ్. ఇది ఆ పట్టణస్థుల్లో మొదటగా జరిగినటువంటి ఆ ఆ యొక్క ప్రభావం అని చెప్పొచ్చు. ఒకవేళ అలాగా వారు తమ వైఖరి మార్చుకోకపోయినట్లయితే ఏం కోల్పోతారు? చూడండి, నాతో కూడా ఒక మాట చదవండి. యెహెజ్కేలు గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనంలో సారీ, యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. నేను చదువుతున్నాను చూడండి. 8వ అధ్యాయం 18వ వచనంలో, కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమునకు వచ్చి వారు చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకించుకుందును అని అంటా ఉన్నాడు ఇక్కడ. ఒకవేళ దేవుని మాటకు వారు తమ చెవులు తిప్పకపోయినట్లయితే ఇదిగో ఇక్కడ రెండు ఉంటున్నాయి. దేవుని యొక్క కటాక్షము వారు కోల్పోతారు. దేవుని యొక్క కనికరము వారు కోల్పోతారు. కనుక ఈ రెండు వారు దేవుని మాటల్లో ఉన్నాయని తెలుసుకున్నారు ప్రియులారా. కనుక ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి వైఖరిలో ఎంత మార్పు వచ్చింది. అందుకనే మనం కానీ చూసినట్లయితే యోనానే చెప్తున్నాడు 4వ అధ్యాయం 2వ వచనంలో, నాకు తెలుసయ్యా, నేను నా దేశమందు ఉండగా ఇలాగ జరుగుతుందని అనుకుంటాను కదా. నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగలవాడు దేవుడు అయి ఉన్నావని నాకు ముందుగానే తెలుసు. అందుకనే నేను పారిపోయానని యోనా మాటల్లో మనం చూస్తున్నాం. కనుక దీన్ని వారు పొందారు. ఎవరు? నినివే పట్టణస్థులు. కనుక ఒక వ్యక్తి వైఖరి మార్చుకున్నప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని యొక్క కరుణను లేకపోతే కనికరాన్ని, కటాక్షాన్ని వారు పొందేవారిగా ఉన్నారని మనం చూస్తాం. అనగా దేవుని యొక్క కనికరానికి వారు పాత్రులు అవుతున్నారు. వారు వైఖరి అనగా వారు దిశ మార్చుకున్నారు అని ఒక విధంగా మనం చూస్తాం. అనగా పాపం అంటే ఏంటంటే మనము గురి తప్పడమే అని అర్థం. తప్పిదం అంటే ఏంది? మనం చేయాల్సిన పనిని చేయకుండా, వెళ్ళవలసినటువంటి మార్గంలో వెళ్ళకుండా ఉండడమే గురి తప్పడం. అదే అజ్ఞాతిక్రమమే పాపం అనేది. కనుక ఇప్పుడు మనం కానీ చూసినట్లయితే ఈ యొక్క నినివే పట్టణస్థులు తమ యొక్క మార్గాలు మార్చుకుంటున్నారని మనం. రెండవదిగా వీళ్ళు ఏం చేశారంటే యోనా ప్రకటిస్తూ ఉండగా వారి యొక్క అలవాట్లు మార్చుకున్నారు, లేకపోతే ఆహారాన్ని మానుకున్నారు అని మనం చూస్తున్నాం కదా ప్రియులారా. ఇక్కడ మనం కానీ చూసినట్లయితే పశువులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఏది పుచ్చుకొనలేదు అనే మాటలు మనం చూస్తున్నాం. అనగా వారు పరలోకం వైపు తమ చూపు నిలవడంలో భూ సంబంధమైన వాటి యందు వాటికి అపేక్ష తగ్గిపోయింది అనే మాట. మేము లయం కాకూడదు, మేము నాశనం కాకూడదు, దేవుని శిక్షకు మేము పాత్రులు కాకూడదు, దేవుని యొక్క ఆయన యొక్క కోపాగ్నికి మేము గురి కాకూడదు అని వారు తీర్మానం చేసుకున్న వారు ఉన్నారు ప్రియులారా. అందుకని యోనా ప్రకటిస్తూ ఉండగా వారు అలవాట్లు లేకపోతే వారు
నీరు తాగడం కానీ, ఆహారం పుచ్చుకోవడం కానీ మానివేశారనే మాటలు మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, వారు ఏ విధంగా తమను తాము తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నారో కూడా మూడోదిగా మనం చూస్తున్నాం కదా. వారు యోనా ప్రకటిస్తూ ఉండగా వారి యొక్క ప్రదర్శన, లేకపోతే వారు గోనె పట్ట కట్టుకుని ఆ బూడిద పైన పోసుకోవడం ద్వారా ఏ విధంగా తమను తాము దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నారో మనం చూస్తున్నాం కదా. ఇక్కడ మనం కానీ చూసినట్లయితే 5వ వచనంలో కదా, అల్పులేమి గనులేమి అందరూ గోనె పట్ట కట్టుకునిది అనే మాటలు చూస్తున్నాం కదా. ఉపవాస దినాలను ప్రకటించారు. గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకున్నారు. అనగా వారు ప్రవర్తన మార్చుకున్నారు. ఈ మాటలు మనం చూస్తున్నాం. అనగా గొర్రె చర్మం వారు తొడుక్కున్నారు. అది చాలా కష్టతరమైనటువంటి పని. అంత మాత్రమే కాదు, మనం గాని చూసినట్లయితే పశువులకు కూడా కట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత వాళ్ళు బాగా విలాసవంతమైనటువంటి జీవితం నుంచి కష్టతరమైనటువంటి పనికి వారు కూడుకున్నారు. ఎందుకు? దేవుని దృష్టిలో తమను తాము తగ్గించుకున్నారు. ఈ 3 అలవాట్లు ఇంకా మనం చూస్తున్నాం కదా. అంత మాత్రమే కాదు ప్రియులారా, మనం గాని చూసినట్లయితే ఇక్కడ వారు తారతమ్యాలు లేకుండా, హెచ్చుతగ్గులు లేకుండా ఆ పని చేశారు. ఆలస్యం చేయకుండా చేశారు వారు. అసమ్మతి లేకుండా చేశారు వారు. ఈ పట్టణస్థుల్లో ఉన్నటువంటి గుణాలివి. కనుక వారికి పెద్ద లేదు, చిన్న లేదు. మనం లైవ్ అయిపోతున్నాం. దేవుని ఉగ్రతకు మనం లోనవుతూ ఉన్నాం అని ఇదిగో దేవుడు యోనా ద్వారా ప్రకటించిన మాటలు వినడానికి వారు చెవి ఇచ్చారు. దానిని బట్టి వాళ్ళు ఏమయ్యారు? ఇదిగో వారు వెంటనే తమను తాము తగ్గించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మనకు దేవుని వాక్యం బోధిస్తూ ఉండగా సరి చేసుకోవాల్సినవి మనం సరి చేసుకుంటున్నాము. తారతమ్యాలు లేకుండా మనం ఉంటున్నామా? అసమ్మతి లేకుండా మనం చేస్తున్నామా? ఆలస్యం లేకుండా సరి చేసుకుంటున్నాం. ఇవి ఇదిగో నినివే పట్టణస్థుల్లో ఉన్నటువంటి సుగుణాలు అని మనం ఎందుకనంటే రాజు వరకు ఇంకా వెళ్ళలేదు. అది వెళ్ళక ముందే ప్రజలు తమను తాము ఏ విధంగా ఇదిగో దేవుని యొక్క స్వరానికి, దేవుని యొక్క మాటకు లోబడారు అనే మాటలు మనం చూస్తాం. అనగా నినివే పట్టణస్థులు ఎలాంటి వారంటే ఇదిగో వారి వైఖరిని మార్చుకున్నటువంటి వారు, వారు అలవాట్లను మార్చుకున్నటువంటి వారు, వారు ఇదిగో పద్ధతుల్ని మార్చుకున్నవారు అని మనం చూస్తాం. అందుకనే దేవుడు పశ్చాత్తాపడాడని 10వ వచనంలో మనం చూస్తాం. నేను లైవ్ చేయకూడదు అని దేవుడే పశ్చాత్తాపడ్డారంటే వాళ్ళెంతగా తగ్గించుకున్నారు, వాళ్ళెంతగా దేవునికి లోబడ్డారు, ఎంతగా దేవుని మాటలకు విలువిచ్చారు అనే మాటలు ఈ రాత్రికాల సమయంలో మన మధ్యకు వస్తుంది. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆ నినివే పట్టణస్థులకు మాత్రమే కాకుండా నినివే పట్టణాన్ని పరిపాలించే రాజు కూడా ఎలాగా ఉన్నాడో చూడండి. అందుకనే మనం చూస్తున్నాం. దయతో చూడండి 6వ వచనం ప్రారంభంలో ఆ సంగతి. ఏ సంగతి? నినివే పట్టణస్థులు దేవుని యందు నమ్మకం ఉంచడం, ఉపవాస దినం పాటించడం, అందరూ గోనె పట్ట కట్టుకోవడం, నినివే రాజులకు వినబడినప్పుడు అనే మాటలు ఇక్కడ ఉంది కదా అండి. ప్రజలు మామూలుగా వాస్తవంగా అయితే యథా రాజా తదా ప్రజలు అంటారు. కానీ ఇక్కడ కాదు. యథా ప్రజ తదా రాజు అన్నట్లుగా మనం చూస్తాం. ఉల్టా అయిపోయింది. అరే, నేను పరిపాలించేటువంటి ప్రజలు వారు దేవుని వైపు తిరిగారు. అట్లయితే నేను కూడా వారితో కలిసి ఇదిగో ఆ వర్తమానం తీసుకొచ్చినటువంటి ప్రవక్త మాటలు వినాలని ఈ రాజు నిర్ణయించుకున్నాడు. చూడండి ఎంత మంచి ఉద్దేశం కలిగిన వాడు. కనుక వెంటనే ఆ రాజు సర్వశక్తుని వైపు తన దృష్టిని కేంద్రీకరించాడు. అందుకనే ఇదిగో
ఆ యొక్క సమాచారానికి స్పందించి ఆకాశం వైపు తిరుక్కున్నాడు. తన వైఖరి పరలోక వర్తమానం వైపు మరల్చుకున్నట్లుగా మనం చూస్తాం. ఈ రాజులో 4 సుగుణాలు ఉన్నాయి. చూడండి, మనం చూసినట్లయితే ఏం చేశాడంటే, మనం చూసి 6వ వచనం గాని చూసుకున్నట్లయితే, ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుంటాను. 4 విషయాలు ఈ రాజుని గురించి మనం ధ్యానించవచ్చు. రాజు సింహాసనం మీద నుంచి దిగాడు. రాజు వస్త్రాలు మార్చుకున్నాడు. రాజు ఆజ్ఞ ఇచ్చాడు. రాజు తన కోరికను తెలియజేశాడు. ఇది రాజు చేసినటువంటి పని. రాజు ఏం చేశాడు? మొదటగా సింహాసనం నుంచి దిగాడు. ఈ సింహాసనం నాకొద్దు, ఈ సింహాసనం ఇచ్చింది దేవుడే, ఈ సింహాసనం ఆయనది, ఈ అధికారం ఆయనది అని పరలోకపు వర్తమానానికి విధేయుడయ్యాడు. మనం చూస్తున్నాం. మనం తేటగా దానియేలు గ్రంథంలో చూస్తున్నాం. మనుష్యులకు అధికారం అనుగ్రహించేవాడు దేవుడు. మనుషుల అధికారం పైన అధికారం కలిగినటువంటి దేవుడు. కనుక మనుషుల అధికారాన్ని మనం లోబడాలి. అది దేవుని యొక్క అధికారం. దేవుడు మానవులకి ప్రసాదించాడు. ఆ అధికారం కింద మనకు పని ఇచ్చాడు. అందుకని కొత్త నిబంధనలో కూడా ఒక అధికారిని, యజమాని ఎదిరించేవాడు దేవుని నియమంను ఉల్లంఘిస్తున్నాడు అని పత్రికల్లో మనం చూస్తాం. కనుక అధికారానికి లోబడాలి. అధికారం ఆ వ్యక్తికి ఎవరిచ్చాడు? దేవుడే ఇచ్చాడు అని అదే అదే మనం చూస్తున్నాం. కనుక రాజు సింహాసనం నుంచి దిగాడు అనగా అది ఎంతో శక్తితో అది కూడుకున్నది. అయినప్పటికీ కూడా అధికారం పైనుంచి వచ్చిందని అతడు దేవుని యొద్ద నుండి వచ్చింది ఈ వర్తమానం, ఆయన మాటలకు నేను లోబడాలి. కనుక ఇదిగో ఆ యొక్క మాటకు లోబడి తన సింహాసనాన్ని దిగి కింద కూర్చున్నవాడుగా కనబడుతుంది. రెండవదిగా రాజు తన వస్త్రాలు మార్చుకున్నాడనే మాటని చూస్తాం. అంటే తనకున్నటువంటి ఘనమైన వస్త్రాలు, విలువైన వస్త్రాలు మార్చుకున్నాడు. తన ఘనమైనది ఘనహీనంగా చేశాడు. ఎందుకు? పరలోకం నుంచి వచ్చి వర్తమానానికి లోబడ్డాడు అనే మాట చూస్తాం కదా. దేవుని దృష్టిలో ఏది ఘనమైందో అది చేయడానికి రాజు ఒప్పుకున్నాడు. తన ఘనమైంది, లేకపోతే సింహాసనం, అధికారం అది కాదు గొప్పది. తాను తగ్గించుకున్న రాజుని మనం చూస్తాం కదా. మనం లోకాసు వార్త 7వ అధ్యాయంలో కానివ్వండి, అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయంలో కానీ మనం చూసినప్పుడు 7వ అధ్యాయంలో పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చి యేసు పాదాల దగ్గర కూర్చుంది. కన్నీటితో ఆయన పాదాలు తడుపుతూ ఆమె తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. అదే సమయంలో మరియ కూడా యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుంది. అచ్చట మిక్కిలి విలువగల అచ్చట జటామాంసం పగలగొట్టింది. ఆ పాదాలకు పూసి తల వెంట్రుకలతో తుడుస్తుంది. అనగా తల వెంట్రుకలు స్త్రీలకు ఘనమైనవి అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 10. అనగా తమ ఘనమైనది ప్రభు పాదాల దగ్గర పెట్టారు. తమ ఘనమైన దాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టినప్పుడు దేవుడు వారిని హెచ్చించినట్లుగా ఉంది. ఇలాగా ఇక్కడ రాజు కూడా తన ఘనమైన దాన్ని తీసి పారవేశారు. ఇది ఘనమైంది కాదు. ఇదిగో దేవుని సన్నిధిలో తగ్గించుకోవడం ఘనమైందని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, రాజు ఆజ్ఞ బయలుదేరింది అనే మాటలు మనం చూస్తాం కదా. ఆ మాటలు ఏం చెప్పాడు? రాజు అయిన తానును తన మంత్రులకు ఈ విధంగా ఆజ్ఞ ఇచ్చాడు అనే మాటలు చూస్తాం. ఏమి ఇచ్చాడు ఆజ్ఞ? ఆహారం నీళ్లు పుచ్చుకొనకూడదు, గోనెపట్ట కట్టుకోవాలి, దేవుణ్ణి వేడుకోవాలి, తమ ప్రవర్తనను మార్చుకోవాలి. ఈ 4
రాజు ఆజ్ఞలో ఇమిడి ఉన్నాయి. ఆహారము నీళ్లు పుచ్చుకోకూడదు, తమ బట్టలు మార్చుకొని గోనె బట్టలు కట్టుకోవాలి, బూడిద పోసుకోవాలి, దేవుణ్ణి వేడుకోవాలి, తమ ప్రవర్తన మార్చుకోవాలి కదా. ఆహారం నీళ్లు పుచ్చుకోకూడదు. మొదటగా 8వ వచనంలో అదే మాట చెప్తున్నాడు కదా. దేవుడు ఒకవేళ మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లైవ్ కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకుని కనుక మనుషులు ఏదియూ పుచ్చుకోకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేతమేయకూడదు, నీళ్లు ఎంత కఠినమైన. గోనె పట్లు పశువులకు కట్టాలి కదా, ఎద్దులకు కట్టాలి, గొర్రెలకు కట్టాలి, అన్నిటికీ కట్టాలి. మనుషులు కూడా కట్టుకోవాలి. భోజనం చేయకూడదు, నీళ్లు త్రాగి. ఎంత కఠినమైన శిక్ష. అనగా తమతో ఒకవేళ ఈ విధంగా అనుకున్నాం, గుర్రాలకి ఆ గోనె పట్ట కట్టలేదనుకో, అవి ఒకవేళ దేవుని దృష్టిలో గర్వంగా ప్రవర్తిస్తాయి. ఒకవేళ దాని మీద ఉన్న రౌతులు ఇదిగో గర్వంతో ఉంటారు. అలా కాదు, అందరూ తమ గర్వాన్ని విడిచి దేవుని పాదాల దగ్గర కూర్చో. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తాగుచు తినుచు అనే మాటలు, ఈ మాట కనబడుతుంది. అంటే వాళ్ళు త్రాగకూడదు, తినకూడదు. ఇది ఎంతవరకు వచ్చినాయంటే ఆ పట్టణాలు నాశనం అయ్యేదానికి వచ్చినట్లుగా మనం ఈ 3 సంఘటనలు లూకాసు వార్తలోనే రాయబడ్డాయి. చూడండి నాతో కూడా లేఖనాలు మనం చూసినట్లయితే లూకాసు వార్త 17వ అధ్యాయం 27వ వచనాన్ని చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయం తినుచు త్రాగుచు పెండ్లికి ఇచ్చుచు అనే మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. 17వ అధ్యాయం 27వ వచనం. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు అనే మాట. అనగా ఇక్కడ జలప్రలయం రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుని మర్చిపోయారు కదా. 6వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తున్నాం. దేవుడు భూమి మీద మనుషులు చేసినందుకు పశ్చాత్తాపడ్డాడు. నరుల హృదయంలో వాళ్ళ బాల్యము నుండి కేవలం చెడ్డదని దేవుడు చూసి, అంటే దేవుడు తమను సృష్టించేటువంటి సృష్టికర్తను మర్చిపోయారు. తినుచు ఉన్నారు, త్రాగుచు. త్రాగడం తప్పు కాదు. అయితే ఎవరైతే జీవం ఇచ్చారో, ఎవరైతే ఆహారం ఇచ్చాడో, ఎవరైతే ఆయుష్ని ఇచ్చారో ఆయన్ని మర్చిపోయారు. దాని ద్వారా ఇదిగో నోహు కుటుంబంతో పాటుగా కొన్ని జంతువులు వాటిని మాత్రమే దేవుడు మిగిల్చి మిగతా వాటన్నిటినీ నాశనం చేస్తాడు. కింద కూడా చెప్తూ ఇంకో మాట చెప్తున్నాడు. చూడండి 28వ వచనంలో లోతు దినాల్లో కూడా అలాగా ఉందంట. అక్కడ కూడా ఏం చేస్తున్నాడు? జనులు తినుచు త్రాగుచు అనే మాట కదా. అనగా ఇదిగో సొదొమ గొమొర్రాల మీదకి దేవుని యొక్క కోపం రావడానికి కారణం దేవుని జ్ఞాపకం చేసుకున్న వారు కాదు, దేవుని మాటలకు చెవియొగ్గిన వారు కాదు, దేవునికి లోబడిన వారు కాదు, దేవునికి విధేయులైన వారు కాదు అని నోవ కాలంలో చూసాం, లోతు కాలంలో చూసాం. అంత మాత్రమే కాదు పిల్లరా, ఒక వ్యక్తి ఇలాగ అనుకున్నాడు. 12వ అధ్యాయంలో కాస్వార్త ఏమనుకున్నాడు? తినుము త్రాగుము అని చెప్తూ వచ్చాడు కదా. 12వ అధ్యాయంలో 19, 20 వచనాలు మనం కానీ చూసినట్లయితే ఆ దేవుడు అతనికి ఇచ్చాడు ఆయుష్ని, పంటలు బాగా పండాయి, నా ధాన్యం అంతటిని నా ఆస్తిని కూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పారు. ఆ పంట ఎవరిచ్చారో, ఆ నీళ్ళు ఎవరిచ్చారో, ఆ గాలిని ఎవరిచ్చారో, ఆ పంటని ఎవరు పండించారో ఆయన్ని మర్చిపోయాడు. కానీ తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, తినుము, త్రాగు, సుఖించు. కనుక ఈ 3 దృష్టాంతాలు ఇదిగో నినివే పట్టణస్థులు గుర్తించారు. ఇదిగో ఆ రాజు గుర్తించాడు. అందుకని నేను ఈ రీతిగా ఆజ్ఞయిస్తున్నాను, ఆహారము పుచ్చుకొనకూడదు, నీళ్లు త్రాగకూడదు,
పశువులకి మేత వేయకూడదు అని రాజు ఆజ్ఞ బయలుదేరింది. అలాగా మొదటగా చేసి రెండవదిగా గోని పట్ట కట్టుకున్నారు కదా. 9వ వచనంలో మనం చూస్తున్న వారందరూ కూడా గోనె పట్ట కట్టుకున్న వాళ్ళని సమస్తమును, పశువులేమి జంతువులేమన్నీ కూడా గోనె పట్ట. గోనె పట్ట తగ్గింపునకు, దేవుని ఎదుట భయపడ్డాన్ని ఇది మనం చూస్తా ఉన్నాం. గనుక గుర్రాలైతేమి, లేకపోతే గాడిదలైతేమి అన్నీ కూడా కట్టుకున్నాయి. వాస్తవంగా అవి ఎంతగా అరుస్తున్నాయో మనకు తెలియదు. కానీ వాటన్నిటి విషయంలో ఇదిగో దేవుడు పశ్చాత్తాపుడయ్యాడు అనే మాటలు మనం చూస్తున్నాం. గనుక ఇదిగో ఆజ్ఞాతిక్రమమే పాపం. కానీ ఆయన మన పాపపు వస్త్రాన్ని తీసివేసి, ఇదిగో యెషయా గ్రంథం 61:10లో చెప్పినట్లుగా ఉల్లాస వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని అనమంటారు. ఎప్పుడు దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించు. గనక ఆహారము, నీళ్లు పుచ్చుకోకుండా ఆపేశాడు. గోనె పట్ట కట్టుకోవాలని అనగా వారు ఏ విధంగా విధేయులు కావాలో, మూడవదిగా వాళ్ళు మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకోవాలి. అదే కదా 9వ వచనంలో మనం చూస్తున్నాం కదా. ఆహ్, జనులు మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకోవాలి. రాజు కోరిక ఏంటంటే మీరందరూ మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనండి. దేవుడు ఇదిగో చెవిలో పడేటట్టు మీరు వేడుకొనండి. దేవుడు మన చేసేటువంటి వేడుకోలకు ఆయన మన మాటలు విని, ఒకవేళ ఆయన ఇదిగో మనం లయం కాకుండా తప్పిస్తాడేమో అని రాజు ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అలాగూ మనం ఆయన చెవిలో పడితే ఇదిగో ఆయన తప్పకుండా కరుణ కలిగినవాడు, కనికరం కలిగినవాడు, కటాక్షం కలిగినవాడు. మన మీదకి రాబోయే ఆ ఉగ్రత తప్పిస్తాడు అని రాజు గుర్తించాడని మనం చూస్తాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, మనుషులందరూ ఏం చేయాలంటే ఇదిగో ఏం చేయాలంటే ముందుగా చెప్తున్నాను, తమ దుర్మార్గములను విడిచాలి. తాము చేయు బలాత్కారములను అనగా వారి యొక్క జీవితానికి, వారి పెదాలకి సంబంధం లేకపోతే వారి నడతకు, అవి వారి శ్రేష్టలకి ఇదిగో సంబంధం. బలాత్కారముగా దుర్మార్గతను వాళ్ళు వదిలివేయాలంటే వాళ్ళ ఆలోచనలు మార్చుకోవాలి. అంత మాత్రమే కాకుండా బలాత్కారాన్ని మనం వారు చేసేటువంటి పనులు మానుకోవాలి అనే మాట ఇక్కడ మనం చూస్తాం. ఇవి వాళ్ళు ఆ విధంగా చేసినట్లయితే తమ నడతలు, తమ పనులు మార్చుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మనం లయం కాకుండా దేవుడు కాపాడతాడని రాజు గుర్తించిన వాడిగా. అందుకనే చివరిగా రాజు ఆశ ఏంటంటే ఇదిగో మనమందరం లయం కాకుండా దేవుని చేతిలో నుండి మనం సురక్షితంగా ఉండాలంటే ఇదిగో ఈ పనులు మీరు చేయండి అని తన కోరికను బయట పెట్టేవాడిగా ఉంది. అట్లయితే ప్రియులారా, దేవుని చేతిలో కూడా ఎంత భయంకరం. దేవునికి మొరపెడితే ఆయన వినేవాడుగా ఉన్నాడు. మన ప్రార్థన ఆయన విని మనకు ఉత్తరం దయచేసేవాడుగా. ఎక్కడ తప్పిపోయాము, ఎక్కడ పడిపోయాము, ఆయన సన్నిధిలో మనం మొరపెట్టినాం, దేవుడు మనల్ని లేపేవాడిగా ఉన్నాడు. అందుకని ఇదిగో ఈ చివరి వచనంలో మనం చూసినట్లయితే నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేసిన క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేదుని తను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. ఎంత దయగలవాడు, ఎంత కనికరం గలవాడు, ఎంత కృప కలిగిన వాడు. ఆయన దయచేతనే మనం నినివే పట్టణస్థులు గుర్తించారు, నినివే పరిపాలించే రాజు గుర్తించాడు. అట్లయితే ఇదిగో వాటన్నిటికన్నా మరి శ్రేష్టంగా మనల్ని ప్రేమించి మన కొరకు తన ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, ప్రేమ కుమారుణ్ణి బలియాగం చేసి ఆయనైతే ఈ లోకంలో 33.5 సంవత్సరం జీవించి నా పాపం కొరకు తన ప్రాణం పెట్టి మనల్ని పాపము నుండి, శాపము నుండి
విడిపించి ఆయన కాచిన రుధిరులలో రక్తధారలలో మనల్ని కడిగి శుద్ధీకరించేసి ఇదిగో నినివే పట్టణస్తులు కన్నా మనం ఎంత ధన్యులు. మనకి నిత్య జీవం ఇచ్చాడు. ఆయన కుమారులయ్యే భాగ్యం ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. సంఘాన్ని ఇచ్చాడు. సహవాసాన్ని ఇచ్చాడు. వీటన్నిటికీ మూల కారణం ఇదిగో ఆయన ఏకైక కుమారుడు చేసినటువంటి కార్యం. కనుక అట్లయితే నినివే వారు అప్పటికి వాళ్ళు దేవుని శాపం నుండి తొలగింపబడ్డారు. అయితే మరలా వాళ్ళు దేవుని శాపానికి గురైనట్లుగా లేఖనాలు చెప్తున్నాయి. అయితే మనకిచ్చిన రక్షణ అలాంటిది కాదు. అది శాశ్వతమైంది, నిత్యమైంది. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ ఇదిగో తన దాసుల ద్వారా వాక్యాన్ని అందిస్తూ లేఖనాల ద్వారా మనతో హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. మనం ఎంత ధనులు. ఈ మాటలు నినివే పట్టణస్థుల నుంచి, మరి ముఖ్యంగా నినివే పరిపాలించే రాజు నుంచి పాఠం మనం నేర్చు. అట్లయితే ఎందుకు నీరు తాగకూడదు, ఎందుకు ఆహారం తినకూడదు? ఇదిగో ఇవన్నీ కూడా సాదృశ్యాలై ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి హెచ్చరికలై ఉన్నాయి. అలాగ మనం అర్థం చేసుకుని ముందుకు సాగినట్లు దేవుడు సహాయం చేయండి. మీ అందరికీ నా వందనాలు.